2025 సంవత్సరం ఆగస్టు నెల 7వ రాశి తులారాశి. ఈ తులారాశికి ఎట్లా ఉందో చూద్దాం. తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. శుక్రుడు బాగున్నాడు, గురువు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, కేతువు బాగున్నాడు, శని బాగున్నాడు. ఈ రాశి వాళ్ళకి మరి 3, 2, 5, 6 గ్రహాలు బాగున్నాయి. ఈ ఆగస్టు నెలలో ఈ జాతకం చాలా బాగుందని చెప్పాలి. ఈ రాశి వాళ్ళకి ఏదైనా ఇనుముకి సంబంధించిన వాహనాలు కానీ ఏమన్నా కొనుక్కోవాలని ఎప్పటి నుంచో కోరిక ఉంటే అది కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా సాగుతుంది. ఏం చల్లదనం రావటం లేదండి. రాశికి చాలా బాగుంది. రవి బాగున్నాడు. రవి బాగుంటే విద్య కానీ ఉద్యోగం కానీ ఉద్యోగంలో ప్రమోషన్ కానీ బాగా ఉంటుంది. గురువు బాగుంటే విద్య మరి విదేశయానం. శుక్రుడు బాగుంటే వివాహాది శుభకార్యాలకి. మరి కేతువు బాగున్నాడు. శని అంతకంటే బాగున్నాడు. ఈ శని వల్ల మోటార్ వాహనాలు కొనుక్కుంటానే బాగుంది. మరి ఈ రాశికల్లా బాగుండని గ్రహాలు ఏమిటాయా అంటే మరి కుజుడు, రాహు తప్పితే ఏ గ్రహాలు అన్నీ బాగున్నాయి. రాహు, కుజుడు మాత్రం పూర్తిగా బాగాలేరు. కుజుడు ద్వాదశంలో ఉన్నాడు. ద్వాదశాష్టమ జన్మస్థం. శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం అని. మరి కుజుడిట్లా ఉంటే వచ్చే ఆదాయం రాకుండా పోవటం, ఉన్న డబ్బులు ఖర్చు అయిపోవటం, అప్పులు కావటం, మరి రకరకాలైన వ్యాధులు రావటం, చేసే వృత్తిలో మానుకోవాల్సి రావటం, ఉన్న ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి రావటం, ఇట్లాంటి సమస్యలను కూడా వస్తాయి అని ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు రాహుకి కుజుడికి పూర్తి శాంతి చేసుకోవాలి. రాహుకి 18,000 జపం మినువుల దానం, కుజుడికి 7,000 జపం కందుల దానం ఇచ్చేయటం కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం కూడా చూపించుకోవడం చాలా అవసరం. ఇది కాకుండా ఈ శ్రావణ మాసం కాబట్టి ప్రతి మార్గశిర మాసం, ఇది శ్రావణ మాసం నెల మొత్తం వరలక్ష్మి అమ్మవారిని పూజించండి. శ్రావణ శుద్ధ చతుర్దశి 8వ తారీఖు వచ్చింది. ఆ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోండి. ఇది కాకుండా ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. మీకు ఎటువంటి దోషాలున్నా కూడా పోతాయి. అన్ని విధాల బాగుంటుంది. అన్ని విధాల బాగుపడతారు. స్వస్తి. ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. మా వై ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం ఇవి చాలా విశేషమైన నెలలు. ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు. కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి. ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తొలి ఏకాదశి, మరి చిట్టు చిగిర్చి బాగా మొక్కలు మొలిచే టైము. తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం, ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు. మరి భాద్రపద మాసం వచ్చేవాళ్ళకల్లా దేవతల కంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు. శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలి. కనీసం తర్పణైనా చేయాలి. దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము, దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళగద్దుకుంటాము. ఆ నీళ్లు పిండేటప్పుడు ఒక మాట చెబుతాము, ఏకేచ అస్మత్కులే జాతాః అపుత్రాః
గోత్రిణో మృత తే గృహంతు మయా దత్తం సూత్ర నిష్పీడోదకం. ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము. నా వంశీకులు కానీ, నా గోత్రికులు కానీ, మరి ఎవరైనా కానీ కర్మ చేయక, మరి దహనం చేయక, ఎవరు తగలబెట్టక, ఎవరు సమాధి చేయక కొండల నుంచి పడి చచ్చిపోవటం కానీ, ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ ధన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక. ఏకైచ అస్మత్కులే జాతా, నా కులంలో పుట్టిన వాళ్ళు, అపుత్రాహ పిల్లలు లేని వాళ్ళు, గోత్రులో మృత గోత్రీకులు లేని వాళ్ళు, గోత్రులో మృత గృహంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పిలుస్తున్నాను. వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం. దేవతా పూజల కంటే పితృదేవులకి తలకి భాద్రపద మాసంలో బహుళ పక్షంలో కనీసం తిలోదకాలైనా ఇవ్వటం మీరు పితృ రుణం తెచ్చుకున్నవాడు అవుతారు. శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు, భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు, ఆశ్వయుజంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు. పాడ్యమి నుంచి మరి దశమి వరకు శరన్నవరాత్రులు, 10 రోజుల నవరాత్రులు, తర్వాత 10 రోజులు నవరాత్రులు. మరి కార్తీక మాసం వచ్చేప్పటిగా ఈశ్వరుడు పూజలు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు. ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము. మంత్రంలో ఏం చెప్పారు? సహస్ర శీర్షం దేవము, 100 తలకాయలు ఉన్నాయి, విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుంది. ఆయన మనం చూడగలవా? చూడలేము. ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు. ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ ఆమె పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన చూసిన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాది నరకాలు పోతాయిట. కాబట్టి కార్తీక మాసం. మరి మార్గశ మాసం విష్ణుమూర్తి పూజలు. మరి పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు, మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు. ఇక్కడి నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందటానికి చాలా మంచి అవకాశమైన రోజులు. దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు, మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు, మరి పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి. దేశము, మనము అందరం బాగుంటాం. నోరు లేని జీవరాశులు ఉన్నాయి, అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి. స్వస్తి.